హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10 మినిట్స్లో వెజిటేబుల్ బిర్యానీ అండ్ అట్లనే దాంట్లో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, అట్లనే బంగాళదుంప, 2 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను ముందుగానే పచ్చిపప్పు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్న వాటిని నేను పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు చిట్పట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అట్లనే బంగాళదుంప ముక్కలు వేసుకొని అందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలపెట్టేసుకొని మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆ కర్రీలో ఉన్నంత వాటర్ అంతా బాగా పైకి వస్తాయి అన్నమాట. అలాంటి టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు ఉన్నాయి కదా, ఆ పచ్చిపప్పు వేసుకొని ఒక 1 మినిట్ అట్లా వదిలేసిన తర్వాత దాంట్లోకి మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకోండి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా బిర్యానీకి కావాల్సినవి కట్ చేసుకుందాం రండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అట్లనే 3 క్యారెట్లు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి రైస్ నానబెట్టుకుందాం అనమాట. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్, 2 గ్లాసులు మామూలు రైస్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇంతే చేస్తాను. తీసుకొని శుభ్రంగా వాటిని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. రైస్ ఎప్పుడైనా సరే నానబెట్టుకుంటేనే బాగుంటుందండి. అవి నానేలోగా కర్రీ చూడండి ఎలా వచ్చేసిందో. ఇలా వచ్చే టైంలో దాంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టేసుకొని 1 మినిట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆ స్టవ్ పైనే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అట్లనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగ, కొంచెం ఒక యాలక్కాయ అవి వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు అట్లనే క్యారెట్ ముక్కలు మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీని కూడా వేసుకొని దాంట్లోకి గరం మసాలా, బిర్యానీ మసాలా అట్లనే కొంచెం కారం వేసుకోండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేగిన తర్వాత నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. మామూలు రైస్కి అయితే 2 గ్లాసులు వాటర్ పడతాయి. మొత్తం 5.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను 3 గ్లాసుల రైస్కి. దాంట్లో పైన కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత వాటర్ ఎలా తెరులుతున్నాయో ఆ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా రైస్ ఎలా ఉడికిందో. అసలు పొడి పొడిలాడుతూ చాలా చక్కగా ఉడికింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్.